హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఎండాకాలంలో ఈ సొరకాయతో ఇలా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మనం ఎంత తిన్నా కానీ కడుపుకు చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. తక్కువ టైంలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి సింపుల్గా సొరకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు పుల్లగుంటే అంత టేస్ట్ బాగుండదు కాబట్టి కమ్మటి పెరుగుని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు కాంచి చల్లార్చుకున్న పాలు అయితే వేస్తున్నాను. పాలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పాలు పోసుకోవడం వల్ల ఈ పెరుగు పచ్చడి మరుసటి రోజు వరకైనా పుల్లగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పెరుగు పచ్చడిలో ఎక్కడన్నా పాలు పోస్తారా అని. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తప్పకుండా నచ్చుతుంది. పెరుగులోకి రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని పెరుగు ఉండలేం లేకోకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పెరుగంతా ఉండలేం లేకోకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవు పిండిని అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఆవాలు అనేది వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివే మిక్సీ చేసుకొని మెత్తగా ఆ పొడిని కొంచెం వేసుకోవాలి. ఇలా ఆవు పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎరుగులో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సొరకాయ ముక్కలను 1 కప్పు వరకు తీసుకున్నానండి. పైన పొట్టంతా తీసేసుకొని ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ సొరకాయ ముక్కలను ఇప్పుడు ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలను ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. సొరకాయ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకోకుండా కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని 1.5 కప్పు వరకు అయితే నీళ్లు పోసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఈ సొరకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోయి నీళ్లు పూర్తిగా ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. చూసారు కదా, సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. నీళ్ళు కూడా ఏమాత్రం లేవు, మొత్తం ఇంకిపోయినాయి. చూసారు కదా, సొరకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ ముందు కలిపి పెట్టుకున్న పెరుగులోకి అయితే వేసుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలు పచ్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి పోపును అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడిలో మెంతులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పోపు దినుసులన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చిను అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలను బాగా కలుపుతూ ఫ్రై చేసి ఈ పెరుగు పచ్చడిలో నేను ఉల్లిపాయలు పచ్చివే వేసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ పోపులో వేసుకొనైనా వేయించుకొనైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకైతే ఉల్లిపాయలు పచ్చి వేస్తేనే బాగా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకును, ఒక చిటికెడంత పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా పోపు అంతా పెరుగు పచ్చడిలోకి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ పెరుగు పచ్చడి మీకు కొద్దిగా పల్చగా కావాలంటే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడైనా కానీ పెరుగు పచ్చళ్ళు ఇలా గట్టిగానే తయారు చేస్తానండి. ఎందుకంటే ఈ పెరుగు పచ్చడి ప్లేట్లో వేసుకున్నప్పుడు ఉల్లిపాయలన్నీ ఒక సైడు, పెరుగంతా ఒక సైడు పోకోకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను కాస్త గట్టిగానే తయారు చేసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ సొరకాయ పెరుగు పచ్చడి మీకు నచ్చిందా? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ సమ్మర్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.